కూడా ప్రెస్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. సో నా పేరు త్రినాథరావు నక్కిన. సో నేను ఇప్పటి వరకు డైరెక్టర్గా సక్సెస్ఫుల్ అయ్యాను. తీసిన ధమాకా కానీ, నేను లోకల్ కానీ, సినిమా చూపిస్తామమ్మా, ఆల్ ఫిల్మ్స్ డైరెక్టర్గా సక్సెస్. సో నాకు ఎప్పటి నుంచే ఒక డ్రీము, ఒక న్యూ టాలెంట్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని, దానికోసమని నక్కిన నెరేటివ్స్ అని ఒక సంస్థ పెట్టి ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం, డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను కానీ ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం ఇది కొత్త వాళ్ళని పెట్టి చౌర్యపాఠం అన్న సినిమా తీశాను. యాక్చువల్గా ఈ సినిమా ఈ నెల 18వ తారీఖున రిలీజ్ అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఇది రేపు 25కి రిలీజ్ కాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాక మొత్తం ఆల్ ఓవర్ ఇది తమిళ్, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. సో దీనిలో ఇంద్ర హీరోగా నటించాడు, అలాగే పాయల్ హీరోయిన్. సో యాక్చువల్గా డైరెక్టర్గా హ్యాపీగానే ఉన్నాను నేను. సో మరలా ప్రొడ్యూసింగ్ చేయడం ఎందుకంటే నాకు చాలామంది అడిగారు. బట్ కానీ ఎందుకో నేను స్పెయిన్లో ధమాకా సినిమా షూట్ అవుతుంది, సాంగ్ షూట్ అవుతున్నప్పుడు బ్రేక్లో నేను కార్తీక్ కూర్చొని ఇలా సరదాగా చిట్చాట్ చేసుకుంటున్నప్పుడు ఈ లైన్ చెప్పాడు కార్తీక్, అన్న నా దగ్గర ఒక లైన్ ఉంది, ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది, నిజంగానే ఒక ఊర్లో జరిగింది, క్రైమే లేని ఒక ఊరు ఉంది, అక్కడ జరిగిందంటే క్రైమ్ లేకుండా ఏ ఊరు ఉంటుంది కార్తీక్, నువ్వు మరి కామెడీ చేస్తున్నావు అంటే, లేదన్నా సింగిల్ పోలీస్ కేసు కూడా అక్కడ లేదు అని. అది నాకు ఇంప్రెస్ చేసింది. అలాంటి ఊర్లు కూడా ఉన్నాయా అంటే ఉంది ఒక ఊరు. ఏంటి అది కొంచెం అంటే అప్పుడు జస్ట్ లంచ్ చేస్తున్నప్పుడు ఒక 10 minutes దాని గురించి చెప్పాడు నాకు. చెప్పగానే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కొంచెం టెక్నికల్గా స్టఫ్ ఉన్న కాన్సెప్ట్. సో ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం వస్తున్నప్పుడు ఇలాంటి టెక్నికల్ ప్రయారిటీస్ ఉన్న ఫిల్మ్ చేస్తే నాకు బాగుంటుంది, నా కంపెనీకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో కార్తీక్ ఇది మనమే చేస్తున్నాం అన్న, నువ్వు ప్రొడ్యూసింగ్ చేస్తావంటే చేస్తా, ఫస్ట్ టైం ట్రై చేస్తా, బట్ మీరు అందరూ సపోర్ట్ చేయాలంటే అదే సినిమాకి ధమాకాకి ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కూడా వెంటనే పక్కనే ఉన్నాడు, తను కూడా నేను ఆర్ట్ డైరెక్షన్ చేస్తాను, సరే కలిసి చేద్దాం, కొత్త వాళ్ళని పెట్టి చేద్దాం, ప్రయారిటీ మనం అమౌంట్ అంతా కూడా టెక్నికల్గా ఖర్చు పెడదాం, అవుట్పుట్ కోసం ఖర్చు పెడదాం. సో ఎందుకంటే ఈ సినిమా ఆ రేంజ్లో తీస్తే కానీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ మనీ హైస్ట్ ఫిల్మ్ ఇండియన్ స్క్రీన్కి కొత్త ఏం కాదు, చాలా వచ్చేసినాయి. అయితే మన తెలుగు సినిమాకి ఇది కొత్త. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అయిపోయింది, తెలుగు తమిళ్ ఏం భేదాలు లేవు, అన్నీ ఒకటే. కాకపోతే ఐ ఫెల్ట్ లైక్ దట్ మన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ టైం మనం ఇలాంటి ఫిల్మ్ చేస్తున్నాం అన్న ఒక మార్క్ కూడా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని ఎంచుకున్నాను. సో ఎంచుకొని వాళ్ళందరూ అంతా పెద్ద టెక్నీషియన్సే, వాళ్ళందరూ సపోర్ట్తో ఈ సినిమా మొత్తం మీద ప్రొడక్షన్ నెంబర్ 1 యాజ్ ఏ ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి మన హైదరాబాద్లో ప్రెస్ మిత్రులు అడిగారు, అన్న ఈ సినిమాతో ఆపేస్తావా లేకపోతే కంటిన్యూ చేస్తావా ఏంటి పరిస్థితి అన్నవాడు. సో నాకైతే మనసులో ఈ ప్లాట్ఫామ్ ఇలాగే కంటిన్యూ చేయాలనే ఉంది. ఎందుకంటే న్యూ టాలెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఎప్పుడో నేను కొత్తగా ట్రై చేసినప్పుడు మేము వేసుకొచ్చాము సినిమాకి, నాకు ఆ ప్లాట్ఫామ్ కోసం నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. సో అలాగే ఎంతోమంది నాలాగా అండర్ ట్రయల్స్లో ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుందని ఉద్దేశంతో పెట్టాను. కాబట్టి నేను సక్సెస్ కావాలనే కోరుకుంటున్నాను. సక్సెస్ అయ్యేట్టు ఒకరోజు నిఖిల్ సార్ తను ఒకరోజు అన్న నేను ఒక టైటిల్ అనుకుంటున్నాను అన్నాడు. ఏం టైటిల్ అంటే చౌర్యపాఠం. ఫస్ట్ నాకు అర్థం కాల, ఒక్కసారి మళ్ళీ చెప్పండి చౌర్యపాఠం. ఇది జనాల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం నిఖిల్, వెళ్దు సింపుల్గా చౌర్యం ఇలాంటివి ఉంటే బెటరు, ఇవన్నీ పెద్ద ల్యాగీ టైటిల్స్ అని నేనే చెప్పాను. అని అనగానే లేకపోతే చోరు పెడదామన్నా అన్నాడు. నేను చాంబర్కి ఫోన్ చేస్తే చోరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది, అది ఛాన్స్ లేదన్నాడు. సరే ఓ పని చేద్దాం, నాకు సౌండింగ్ అయితే బాగుంది చౌర్యపాఠం, కానీ జనాలకి ఇమ్మీడియట్గా వెళ్ళాలంటే ఇది కొంచెం టఫ్ టాస్క్ ఏమో అనుకున్నాం. కానీ తను మాత్రం బాగా ఫిక్స్ అయిపోయాడు ఈ సినిమాకి చౌర్యపాఠం టైటిలే ఉండాలని. సో దాన్ని ఫిక్స్ అవ్వడం వల్ల దానికి అదే పెట్టాం. ఇప్పుడు ఈరోజు చౌర్యపాఠం సౌండింగ్ బాగుంది అంటున్నారు, జనాల్లోకి ఫాస్ట్గా కూడా వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ నిఖిల్. మంచి ఫస్ట్ టైం ఇంటికి వచ్చి నరేట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు కొంచెం అంటే చెప్పాడు కానీ ఏదో చెప్పాడు అనుకున్నాను, తుమ్మాడు కరెక్ట్. సో ఏదో ఏం చెప్పాడు నాకు కొంత అర్థం కాలేదు. బట్ రెండోసారి మళ్ళీ నరేట్ చేశాడు, సార్ ఇది అని చెప్పేసి, ఈ క్యారెక్టర్ తాలూకు గ్రావిటీ ఇది, దీని తాలూకు ఫోర్స్ ఇది ఉందని అర్థం చేసుకొని నేను సినిమా చేసేటప్పుడు ఇంతవరకు నేను చెయ్యని క్యారెక్టర్ అంటే
మిగతా చాలాసార్లు ఏదో చచ్చిపోయాము కానివ్వండి, వచ్చినప్పుడల్లా చచ్చాము, ఒక సీన్ తర్వాత చచ్చాము, 2-3 సీన్ల తర్వాత చచ్చాము అనుకోండి. అవన్నీ పక్కన పెడితే విలన్గా చేసాము, హీరోగా చేసాము, అవన్నీ అయితే ఇది మాత్రం ఒక కొత్త డిఫరెంట్ డైమెన్షన్తో చేసిన క్యారెక్టర్ని. సో నాకు ముందు అది ఆనందంగా ఉంది. అంటే నన్ను ఇంకో కోణంలో చూపించిన డైరెక్టర్, ఇంకో కోణంలోంచి చూసిన డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇక నుంచి మిగతా డైరెక్టర్ అందరూ నన్ను చంపకుండా ఇంకో కోణం, ఇంకా ఎన్ని కోణాలు ఉంటాయి అన్ని కోణాల నుంచి చూస్తారని ఆశ. అండ్ చాలా బాగా వచ్చింది. అలా మెయిన్గా మా హీరో ఇంద్రాకి, అలాగే హీరోయిన్ పాయల్ గారికి ఇందాక పొరపాటున చెప్పినందుకు సారీ, క్షమించండి. వాళ్ళిద్దరికీ కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు సినిమాలో. అంటే ఈవెన్ సాంగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, అన్నిట్లోనూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళిద్దరికి మెయిన్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ, వైజాగ్ మొత్తం జనాలకు కానివ్వండి, ప్రేక్షకులకు కానివ్వండి చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు వైజాగ్లో నాకు బాగా దగ్గర సంబంధం. ఎందుకంటే నేను హీరోగా చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే షూట్ చేశాను. నా విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడే మొదలుపెట్టాను, నా అనేవాడి సినిమా ఇక్కడే చేశాను. అలాగే చాలా సినిమాలు నేను వైజాగ్కే వచ్చి చేసినవాడిని. సో నాకు వైజాగ్ బాగా ఇష్టం. అలాంటి వైజాగ్కి నేను మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక సినిమా ప్రమోషన్కి ప్రెస్ మీట్కి వచ్చి కూర్చొని పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ, మీ ద్వారా, మీ కెమెరాల ద్వారా ప్రేక్షకులందరినీ ఒకటే రిక్వెస్ట్, ఏప్రిల్ 25వ తారీఖున చౌర్యపాఠం, ఈ చౌర్యపాఠం అనే అద్భుతమైన సినిమా మీ ముందుకు వస్తుంది. దయచేసి థియేటర్లోకి వచ్చి, సమ్మర్ అయినా కానీ, అంటే సమ్మర్ అయితే థియేటర్లోకి వస్తే బాగా చల్లగా ఉంటుంది కదా, వచ్చి చూసి ఎంజాయ్ చేసి మిగతా మీ చుట్టుపక్కల జనాలకు కూడా చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాకు ఫస్ట్ ఫిలిం అండి. సో నేను ఇంతకుముందు యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని ఒక మంచి ఛాన్స్ వస్తే బాగుండు అని నేను అందరు ఆఫీసులు తిరుగుతూ ఉన్నాను. ఆ టైంలో లాక్డౌన్ టైం తర్వాత త్రినాథ్ గారు పరిచయం అయ్యారు. సో ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని నాకు తెలిసింది. సో అప్పుడు అన్న ఒక ఛాన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, హానెస్ట్గా చేస్తాను అని చెప్తారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఒకరోజు కాల్ వచ్చింది, ఈ ఒక సినిమా ఉంది, నాకు ఎందుకో నువ్వు సూట్ అవుతావు అని చెప్పి. సో ఆ తర్వాత కార్తిక్ గారు ఇద్దరు లుక్ టెస్ట్ చేసుకుని ఆడిషన్ చేసుకుని ఓకే అన్నాక అప్పుడు నాకు ఈ ఛాన్స్ వచ్చింది, ఈ ఫిలింలోకి వెళ్ళాను. సో మేమందరం కొత్త వాళ్ళమే, కాకపోతే మా ఫిలింకి ఉన్న పిల్లర్స్ కథ తర్వాత త్రినాథ్ గారు, కార్తిక్ గారు, రాఘేంద్ర గారు, ఇలా చాలామంది, రాజు అన్న, మ్యూజిక్ డేవ్స్ అండ్ ఆల్సో రోల్ రైడా, వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఈ ఫిలిం ట్రైలర్ చూస్తే దాని యొక్క క్వాలిటీ చాలా పెద్దగా ఉంటుంది. అదే ఏంటి ఒక పెద్ద సినిమా చేశారు, ఒక పెద్ద క్యాన్వాస్ లాగా ఇంత బడ్జెట్ ఏంటి అని అనుకుంటారు. కానీ మేము అది చాలా రీజనబుల్ బడ్జెట్లో అందరినీ రిక్వెస్ట్ చేసుకున్న ఫిలిం అనమాట ఇది. మేము ఈ సినిమా గెలవాలి అని చెప్పి అందరూ, లైట్ మ్యాన్ నుంచి పెద్ద టెక్నీషియన్ వరకు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేశారు. సో ఈ ఫిలిం అంత బాగా రావడానికి కారణం ఒకటే, మా హానెస్టీ చూసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, కథ చాలా బాగుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ 6కి ప్యాకప్ అవుతున్నా కూడా ఆ చిన్న ఒక గ్రేస్ టైం వాడుకుని ప్రతిరోజు 7 వరకు చేసుకుని ఈ ఫిలిం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసి, ఎన్నో హర్డిల్స్ చూసి ఇక్కడ వరకు ఫినిష్ చేసుకుని ఫస్ట్ అక్కడ ట్రైలర్ అనౌన్స్ చేసి హైదరాబాద్లో మనం వైజాగ్లో స్టార్ట్ చేద్దాం, మన ఆంధ్రాలో ఇక్కడ వైజాగ్తో స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట. మేము వైజాగ్ వచ్చి మా సినిమాని మీ అందరికీ తెలియజేసి రిక్వెస్ట్ చేసుకుని వెళ్దామని వచ్చింది. మేమైతే మీ అందరి కోసం వైజాగ్ వచ్చాం. మీరందరూ మా కోసం థియేటర్స్కి వచ్చి ఏప్రిల్ 25న మమ్మల్ని వాచ్ చేసి బ్లెస్ చేయండి. త్రినాథ్ గారు లాంటి వాళ్ళు ఉండబట్టే మా లాంటి న్యూ టాలెంట్స్ వస్తున్నాయి. ఆయన పెద్ద స్టార్స్ కూడా చేయొచ్చు, కానీ నాకు, పాయల్కి, ఇలాంటి వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ ఇచ్చి, నిఖిల్ కూడా కొత్త డైరెక్టర్, మాకు ప్లాట్ఫామ్స్ ఇచ్చి మీరు చెయ్యండి, నేను ఉంటాను అని చెప్పి, ఈయనతో పాటు చాలామంది టెక్నీషియన్స్ కూడా మేము సహకరిస్తాము అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. ఏప్రిల్ 25th అయితే మేము వస్తున్నాం. ప్లీజ్ బ్లెస్సెస్. చాలా హానెస్ట్గా చేసాం ఈ సినిమా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. సక్సెస్ మీట్కి మళ్ళీ వైజాగ్ వస్తాం. గుడ్. సార్ చెప్పినట్టే ఇది యాక్చువల్లీ డెబ్యూగా సైన్ చేసిన ఫిల్మ్. తెలుగు కూడా ఈ సెట్లోనే నేర్చుకున్నాను. యాక్టింగ్ కూడా మంచిగా అంటే ఈ సెట్లోనే నేర్చుకున్నాను అన్ని బేసిక్స్. సైన్ చేసిన తర్వాత ఇంకా 2 ఫిల్మ్స్ వచ్చింది, ప్యారలల్గా చేయడానికి అయింది. కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ. అది రిలీజ్ అయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది. బట్
నాకు పర్సనల్గా అవుట్పుట్ అయితే దీంట్లో చాలా బాగుంది అని తెలుసు. సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్. అది కాకుండా వీ యాక్చువల్లీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ వైజాగ్. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ చాలా సెట్స్ ఉంది. క్లైమాక్స్ కూడా 2-3 సార్లు కరెక్షన్స్ అయింది. సో అన్నీ కష్టపడి ఇప్పుడు ఇట్స్ ఫైనలీ రెడీ ఫర్ ద రిలీజ్. ఈ మూవీకి అయితే నేనే డబ్ చేశాను. దట్స్ ఆల్సో అనదర్ థింగ్ దట్ మేక్స్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. తెలుగు కూడా మాట్లాడుతున్నా అన్నీ బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ కాబట్టి ఈ మూవీ నాకు చాలా 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 స్పెషల్. అండ్ ఆల్సో హూ ఎవర్ ఇస్ ఇన్ ద టీమ్ ఆల్సో మేక్స్ ఇట్ వెరీ స్పెషల్. సో April 25th రిలీజ్ అవుతుంది. దీంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఫస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ యొక్క రోల్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా మొత్తం గ్రూప్లో ఉంటుంది. ఈ హైయెస్ట్ ఏది చేస్తారు ఆ గ్రూప్లో అమ్మాయి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. 4 members ఉన్న టీం తర్వాత 5 membersగా మారుతుంది. సో దట్ ఈస్ వై ఐ రియలీ లైక్ ఇట్. బ్యాంక్ మేనేజర్ పని చేస్తూ ఉంటుంది అమ్మాయి. సార్ చెప్పినట్టే ఇది యాక్చువల్లీ డెబ్యూగా సైన్ చేసిన ఫిల్మ్. తెలుగు కాదు, తెలుగు కూడా ఈ సెట్లోనే నేర్చుకున్నాను. యాక్టింగ్ కూడా మంచిగా అంటే ఈ సెట్లోనే నేర్చుకున్నాను అన్ని బేసిక్స్. సైన్ చేసిన తర్వాత ఇంకా 2 films వచ్చింది. ప్యారలల్గా చేయడానికి అయింది కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ. అది రిలీజ్ అయిన తర్వాత ఇది రిలీజ్ అవుతుంది. బట్ నాకు పర్సనల్గా అవుట్పుట్ అయితే దీంట్లో చాలా బాగుంది అని తెలుసు. సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్. అది కాకుండా వీ యాక్చువల్లీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ వైజాగ్. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ చాలా సెట్స్ ఉంది. క్లైమాక్స్ కూడా 2-3 సార్లు కరెక్షన్స్ అయింది. సో అన్నీ కష్టపడి ఇప్పుడు ఇట్స్ ఫైనలీ రెడీ ఫర్ ద రిలీజ్. ఈ మూవీకి అయితే నేనే డబ్ చేశాను. దట్స్ ఆల్సో అనదర్ థింగ్ దట్ మేక్స్ దిస్ ఫిల్మ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. తెలుగు కూడా మాట్లాడుతున్నా అన్నీ బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ కాబట్టి ఈ మూవీ నాకు చాలా 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 స్పెషల్. అండ్ ఆల్సో హూ ఎవర్ ఇస్ ఇన్ ద టీమ్ ఆల్సో మేక్స్ ఇట్ వెరీ స్పెషల్. సో April 25th రిలీజ్ అవుతుంది. దీంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఫస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ యొక్క రోల్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా మొత్తం గ్రూప్లో ఉంటుంది. ఈ హైయెస్ట్ ఏది చేస్తారు ఆ గ్రూప్లో అమ్మాయి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. 4 members ఉన్న టీం తర్వాత 5 membersగా మారుతుంది. సో దట్ ఈస్ వై ఐ రియలీ లైక్ ఇట్. బ్యాంక్ మేనేజర్ పని చేస్తూ ఉంటుంది అమ్మాయి. నేను ముందు కార్తికేయ 2కి చీఫ్ అసోసియేట్గా చేసి దాని ముందు ఇంకా యాడ్స్ కూడా చేసి ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ డైరెక్టర్గా చౌర్యపాఠం అనే మూవీ చేస్తున్నాను. నాకు ఫస్ట్ త్రినాథ్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. అది బాగా మంచి ఆపర్చునిటీ విత్ లాట్ ఆఫ్ సపోర్ట్. అది వెనుక టెక్నీషియన్స్ కానీ అందరు సపోర్ట్ ఉంది. అది మెయిన్లీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంది. అండ్ నాకు ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మా టీం అందరము కొత్త వాళ్ళము. ఒక ఇంట్లో ఏదైనా పని చేస్తే ఎలా కలిసి చేసుకుంటారో అలా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎలా కలిసి చేసుకుంటారో అలా అందరం కలిసి చేసుకున్న సినిమా ఇది. ఇది ఒక్కరి కృషి కాదు, అందరి కృషి, అందరిది ఫలితం కూడా అందరిదే ఉంటుంది. అండ్ నాకు మెయిన్లీ సపోర్ట్ త్రూ అవుట్ ద ఫిలిం నాకు ఇందిరా నుంచే వచ్చింది. ఎనీ డే బ్రో ఇలా చేద్దాం, ఈ సీన్ చేద్దాం, ఈ టన్నులో ఇలా పాకాలి, ఇలా వెళ్ళాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పినప్పుడు ఫిజికలీ ఛాలెంజింగ్, చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే అందరూ ఇందిరా, పాయల్, సలీం గారు, అంజీ గారు అందరూ చాలా కష్టపడి ఫిజికల్ ఛాలెంజ్ని కూడా టేక్ ఓవర్ చేసి అవుట్పుట్ ఇచ్చారు. అండ్ నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రాజీవ్ గారు లాంటి సీనియర్ యాక్టర్ నాకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న క్యారెక్టర్కి మాకు ఈ మూవీలో ఉండడము చాలా కాన్షియస్గా ఉండే ఎలా ఉండబోతుంది ఏంటి. నాకు భయంగా ఉండే రాజు గారిని అప్రోచ్ అయ్యి ఎలా చెప్పాలి అని. బట్ ఆయన ఇచ్చిన స్పేస్, ఆ కంఫర్ట్ చాలా నాకు అసలు చాలా కన్వీనియంట్గా ఈజీగా షూటింగ్ ప్రాసెస్లో హెల్ప్ అయింది. అండ్ మెయిన్లీ ఈ మూవీ చేయాలి అనే కారణం ఏంటంటే చౌర్యపాఠం అనే మూవీ అది రెగ్యులర్గా వచ్చే ఫిలిం కాదు, ఒక కొత్త అటెంప్ట్. ఆ కథ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఒక కొత్త అటెంప్ట్ తెలుగుకి స్క్రీన్కి తీసుకొద్దాము, అందరికీ ఆ ప్రెజెంటేషన్ చేద్దాము. ఇప్పుడు ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా కొత్త సినిమాలు రిసీవ్ చేసుకుంటున్నారు. మా సినిమా కూడా రిసీవ్ చేసుకుంటారు అనే ఇంటెన్షన్ తోటి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారనే ఈ సినిమా చేసాము. 25th April డెఫినెట్లీ థియేటర్స్కి రావాలందరూ. ఆ థియేటర్కి వచ్చి మా టీం అందరూ, డైరెక్టర్ నుంచి డిఓపి కార్తిక్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఎడిటర్ ఉత్తర, మ్యూజిక్ డైరెక్టర్ డేవ్స్ అండ్ స్పెషల్ సాంగ్ రోల్ రైడర్ స్పెషల్ సాంగ్, ఇవన్నీ విట్నెస్ చేసి సినిమాని బ్లెస్ చేయండి. అది మళ్ళీ వైజాగ్ రావాలి సినిమా సక్సెస్ మీట్ కోసం అని ఇందాక అన్నట్టు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ అండి. యాప్ చేశాను, బట్ వెరీ ఫస్ట్ టైం చౌర్యపాఠం అనే మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేశాను, ర్యాప్ సాంగ్. నాతో పాటు మంగ్లీ కూడా పాడింది ఈ సాంగ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఇది.
అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ఫస్ట్ ఇంద్రాకి అండ్ ఆల్సో త్రినాథ్ రావు సార్కి, ఎందుకంటే సార్తో ఎప్పుడో తన ఫస్ట్ మూవీలో చిన్న ఒక స్టూడియోకి వచ్చి అలా చిన్న చిన్న బిట్స్ అలా పాడేవాడిని. బట్ ఈరోజు సార్ చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో ఒక సాంగ్ నేను యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్గా రావడం కూడా చాలా ఇట్స్ లైక్ వెరీ బిగ్ ప్లెజర్ టు మీ. అండ్ ఈ మూవీ చౌర్యపాఠం ఎందుకు అంటే నాకు కూడా ఎందుకు చాలా స్పెషల్ అంటే ద కాన్సెప్ట్ చాలా యూనిక్ ఉంటుంది మూవీలో. అందుకే ఇప్పటివరకు మన టనల్ కాన్సెప్ట్, టనల్లో రాబరీ అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు నేను మన తెలుగులో ఎప్పుడు రాని కాన్సెప్ట్ అని అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ పాట కూడా చేశాను, కన్నే కానే అనే సాంగ్. సో ఈ మూవీ April 25 రిలీజ్ అవుతుంది. సో 2025 అని గుర్తుపెట్టుకోండి. ఈ 25 అనే నెంబర్లో వీఆర్ గోయింగ్ టు రాక్. అండ్ ఐ వాంట్ వ్యూవర్స్ అందరు కూడా ప్లీజ్ బ్లెస్ అస్. తప్పకుండా మూవీని చూడండి. మూవీ అయితే డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఇట్స్ అ డార్క్ కామెడీ అండ్ డెఫినెట్లీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీకు హ్యాపీనెస్తో అండ్ ఒక ఫుల్ ఎంటర్టైన్తో బయటకు వస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.